అందరికీ డెమో అయితే చూశారు కదా. లాస్ట్ వీడియోలో అందరూ లవ్ లిరిక్స్ వీడియో అయితే అడిగారు. సో అందుకోసం అయితే ఈ వీడియో చేశాను. అండ్ మీకు నా వాయిస్ అర్థం అవుతుందో లేదో కూడా మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను వాయిస్ ఎఫెక్ట్ అనేది చేంజ్ చేస్తాను. ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. అలర్ట్ మోషన్ లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అన్ని లింక్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి 9:16 రేషియో క్లిక్ చేసుకొని కలర్ బ్లాక్ క్లిక్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ నేను మీకు ఒక వాల్యూమ్ అప్ వీడియో అయితే ఇస్తాను, అది డౌన్లోడ్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇదైతే మనం యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆడియో అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఆడియోని, దాన్ని క్లిక్ చేసుకొని ఆడియో అయితే డౌన్లోడ్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆడియో లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆడియో యాడ్ చేసుకున్నాక ఇక్కడ మనం బీట్ పెట్టాలి. సో ఇక్కడ బీట్ మార్క్ అయితే మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని షేప్స్లోకి వెళ్ళి సెకండ్ షేప్ అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి దీన్ని. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని కొంచెం పైనకైతే జరుపుకోండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. ఈ షేప్ మీద క్లిక్ చేసుకొని వీడియో లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆడియో, సో దాని వరకు అయితే మనం ఇమేజ్ అయితే డ్రాగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సో సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బెల్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి, ఆల్ అని పెట్టుకోండి. సో నోటిఫికేషన్ ప్రాబ్లం అయితే మీకు ఉండదు. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేయండి. నేనైతే సాయి పల్లవి హీరోయిన్ ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. కనిపిస్తుంది కదా, ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి షేప్ కిందకైతే ఫోటో అనేది తీసుకురావాలి. అండ్ ఫోటో కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి రెండు లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన 3 ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా, అందులో మిడిల్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ గ్రూప్ అండ్ మాస్క్ 1 ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఫోటో ఇది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో విధంగా చిన్నగా పెద్దగా అడ్జస్ట్ చేసుకోండి, మీ ఇష్టం అది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. గ్రూప్ అండ్ మాస్క్ 1 ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్కి వెళ్ళి ఇక్కడ పైన సర్చ్ బార్లో ఎక్స్పోజర్ గమ్ అని టైప్ చేయండి. ఈఎక్స్ అని టైప్ చేసి మనకు వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ అని క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఎక్స్పోజర్ అయితే తక్కువ చేసుకోవాలి, గమ కూడా తక్కువ చేసుకోవాలి. ఈ బీట్ దగ్గరకు వచ్చి ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు లిరిక్స్ వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. లిరిక్స్ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ
బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని లైటెన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకోండి. సో మనము మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇది ఈ విధంగా ఫోటో కిందకి తీసుకురావాలి. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ బీట్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని ఏ టెక్స్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీ నేమ్ అన్నా లేదంటే మీకు ఒకవేళ ఛానల్స్ ఉంటే దాని నేమ్ అన్నా ఇక్కడ టైప్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే పెడుతున్నాను. ఫాంట్ మీకు నచ్చినది మీరు పెట్టుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ విధంగా ఫోటో సైడ్కి అయితే తీసుకురావాలి. కొంచెం చిన్నగా చేయాలి. సో నేనైతే కలర్ మారుస్తున్నాను, ఫోటోకి కలర్కి అట్రాక్ట్ అయితే లేదు. పింక్ కలర్ అయితే సెట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం రాసాం కదా టెక్స్ట్, దాని మీద క్లిక్ చేసుకొని ఇది కూడా వీడియో లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోవాలి. కొంచెం పైన చేసుకోవాలి. ఇది సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. సో నేనైతే ఏం పెట్టట్లేదు, కొంచెం మంచిగా ఉంది, ఏం లేకపోతేనే మీ ఇష్టం అది. బీట్ దగ్గరకు వచ్చి ఇక్కడ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో ఒకటి టెంప్లెట్ లింక్ ఇస్తాను, ఆ టెంప్లెట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని ఆడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఆడియో అయితే తీసేయండి. ఇప్పుడు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని కొంచెం కిందికి స్క్రోల్ చేసి లైటెన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని స్క్రీన్ అయితే చేసుకోండి. సో టెంప్లెట్ అయితే చూసారు కదా, ఈ విధంగా కొంచెం అట్రాక్టింగ్గా ఉంటుంది. ఒకసారి ప్లే చేసి చూసుకోండి. సో వీడియో అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఫుల్ హెచ్డి ప్రాసెస్లో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ వాయిస్ ఏమన్నా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, ఐడి ఇక్కడ ఇస్తున్నాను స్క్రీన్ మీద. ఇక్కడ కింద సేవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని సేవ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. నా చిన్ననాటి గుండె నీ పేరే వినిపిస్తుంది.